డాక్టర్ గారు, అధిక కొలెస్ట్రాల్కి గల కారణాలేమిటి? సహజంగా ఈ కొలెస్ట్రాల్కి ప్రైమరీ కారణం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ కన్జంప్షన్, అనగా ఉబ్బకాయం. ఎవరికైతే ఉబ్బకాయం ఉంటుందో వాళ్ళల్లో మోస్ట్ కామన్గా కొలెస్ట్రాల్ అనే అబ్నార్మాలిటీ క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళల్లో ఎవరికైతే ఉబ్బకాయం ఉంటుందో వీళ్ళల్లో ఎక్కువ శాతం బ్యాడ్ కొలెస్ట్రాల్, తక్కువ శాతం గుడ్ కొలెస్ట్రాల్ ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇది ఎందుకు వస్తుంది అని గమనించుకుంటే బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ని కాస్త శాస్త్రపరంగా మనం మాట్లాడితే సాచ్యురేటెడ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, ఉబకాయం, డయాబెటీస్, థైరాయిడ్ డిసీజ్, కొన్ని రకాల మందులు క్యాన్సర్కి సంబంధించి, బ్లడ్ ప్రెషర్కి సంబంధించి, మానసిక ఒత్తిడికి సంబంధించి వాడే మందులు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంపే విధంగా ఉంటాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్గా స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, వీటన్నిటి కారణంగా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, అధిక కొలెస్ట్రాల్ని ఎలా గుర్తించాలి? దానికి చికిత్స ఏమిటి? ఇప్పుడు అధిక కొలెస్ట్రాల్ అని నేను చెప్పుకుంటూ బయటపడదండి. జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న మనుషుల్లో కంపల్సరీ కొలెస్ట్రాల్ చెక్ అనేది చేసుకోవాలి. ఎవరు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చూసుకుంటే వంశపారక్రమంగా వచ్చేది ఒకటి, రెండోది షుగరు, మూడోది థైరాయిడ్ డిసీజ్, నాలుగోది బ్లడ్ ప్రెషరు, ఐదవది ఉబకాయం. ఈ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ తప్పనిసరిగా వన్స్ ఇన్ ఏ ఇయర్, వన్స్ ఇన్ 6 months కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎవరైతే హెల్దీ ఉంటారో వాళ్ళల్లో నా రికమెండేషన్ ప్రకారం 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఉబకాయం ఉన్నవాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని పరిస్థితుల్లో చిన్నపిల్లల్లో కూడా కొలెస్ట్రాల్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా చెక్ చేసుకుంటేనే కొలెస్ట్రాల్ ఉందా లేదా ఏర్పడుతుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు ఎటువంటి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, దానికి ఏం చేయాల్సిన అవసరాలు ఉంటాయనేది మీరు డాక్టర్ల సూచనలు పాటిస్తే మీరు అది నివారణకి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, అసలు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఏం జరుగుతుంది? సహజంగా అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం ఎలా? కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టు రక్త ప్రసరణ అనేది ప్రైమరీగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మెథడు అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటాం. మరి ఇది ఎఫెక్ట్ అయ్యేది వివిధ రకాలుగా, వివిధ కణాల్లో, వివిధ ఏరియాస్లో, వివిధ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుద్ది. అలా జరిగిన పక్షంలో అది బ్రెయినా, హార్టా, లివరా, కిడ్నీయా, ఇంకొక ఏరియానా అనేది మనం ఇండివిజువాలిటీ బట్టి అది జరిగేదానికి అంశం. కామనెస్ట్గా మనం ఈ కొలెస్ట్రాల్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే ప్రైమరీ ఆర్గన్స్లో చూస్తే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ చాలా ఫ్రీక్వెంట్గా వింటాం. ఈ మధ్యకాలంలో లివర్ మీద కూడా ఒత్తిడి ఇస్తుంది. దాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అని కూడా అనబడడం జరుగుతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. దాని కారణంగా కొలెస్ట్రాల్ రెగ్యులేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే కొలెస్ట్రాల్ పరీక్షించుకోవడం ఇంపార్టెంట్. అలాగే టార్గెట్ లెవెల్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఇలా చేసిన దానివల్ల మనము ఈ అవయాల ఎఫెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు. మరి ఏం చేస్తే ఇది రెగ్యులేట్ అవుద్ది? ఒట్టి మెడిసిన్ అయినా ఇంకో విధంగా కూడా దీన్ని చేయొచ్చా అని ఆలోచన చేస్తే కామన్గా లైఫ్ స్టైల్ కింద వస్తున్న డిజీజ్ హై కొలెస్ట్రాల్. ఈ లైఫ్ స్టైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్ర అనేది ప్రాపర్గా పడుకోవాలి. ఆ పడుకోవడం విధానం కూడా రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 5 to 6 వరకు పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. ఆ కారణంగా బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ ద్వారా రెగ్యులేట్ అయ్యేదే కొలెస్ట్రాల్. అలాగే మార్నింగ్ లేయంగానే పర్టికులర్గా మార్నింగ్ టైంలో చేసే ఎక్సర్సైజ్కి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మనం పాటించాలి. కంపల్సరీ ఒక వారంలో 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే తినే ఆహారంలో మన ఆహారంలో కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనేవి తక్కువ ఉండాలి. అనగా యానిమల్ సోర్సెస్ ఆఫ్ ఆయిల్ తగ్గించుకొని వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఆయిల్ ఎక్కువగా చూసుకుంటూ, అలాగే నట్స్, ఫ్రూట్స్, ఫైబర్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసిన దాని కారణంగా మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ జమ కాకుండా ఉంటుంది.
అలాగే ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫైబర్స్ కారణంగా జీర్ణాశయం ప్రాపర్గా ఫంక్షనింగ్ చేస్తూ ఆ కారణంగా కూడా కొలెస్ట్రాల్ రెగ్యులేషన్లో తోడ్పడుతుంటుంది. పర్టికులర్గా ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది డైట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్గా వాటర్ తాగడం. కంపల్సరీ అరౌండ్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ ఓవర్ 24 hour పీరియడ్ చేసిన కారణంగా కూడా కొలెస్ట్రాల్ ప్రాపర్గా రెగ్యులేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, బ్లడ్ టెస్ట్ లేకుండా కొలెస్ట్రాల్ను తెలుసుకోవడం ఎలా? సో సాధారణంగా కొలెస్ట్రాల్కి సిమ్టమ్స్ అనేవి ఉండవండి, అంటే కనపడదు. కానీ కొద్దిగా క్షుణ్ణంగా పరీక్షిస్తే కొన్ని డాక్టర్ ఎక్స్పర్టీస్ ద్వారా డిటెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. మోస్ట్ కామన్గా కనిపించేది జాంతోలెస్మా అంటాం. ఈ జాంతోలెస్మా కంటికి భాగంలో కొంత కొలెస్ట్రాల్ డిపాజిట్ ఎల్లో కలర్లో వస్తుంది, అదొకటి. కంటి చుట్టూ కూడా కొత్త పొరలాగా ఫామ్ అవుద్ది, అది కార్నియస్ సెన్లిస్ అంటాం. ఇలాంటివి ద్వారా మనకి కొలెస్ట్రాల్ అధికంగా ఉండేదానికి ఆస్కారం ఉన్నట్టు గమనిస్తారు. అలాగే టెండాన్స్ మీద కూడా కొంత కొలెస్ట్రాల్ డిపాజిట్, ముఖ్యంగా ఎల్బోస్ మీద, యాంకిల్స్ మీద ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి కనిపించినప్పుడు కొలెస్ట్రాల్ అధికంగా ఉందని గమనిస్తుంటాం. డాక్టర్ గారు, ఒక హెల్తీ పర్సన్లో ఎంత లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉండాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వివిధ రకాల మీడియా ద్వారా ఈ కొలెస్ట్రాల్ గురించి కొన్ని అపోహలు సర్క్యులేట్ అవుతున్నాయండి. కొలెస్ట్రాల్ అనేది ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా అనర్థాలకు దారి తీయకుండా ఉండేదానికి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా మన దేశంలో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ ఎక్కువ శాతంలో ఉంటుంది కాబట్టి, డయాబెటిక్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ నిర్ధారణ లెవెల్స్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ లెవెల్ ఆఫ్ రికమెండేషన్ ఏంటి అంటే, ఒక హెల్తీ పర్సన్కి టోటల్ కొలెస్ట్రాల్ అనేది బిలో 200 ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనేవి 150 దగ్గర ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 100 దగ్గర ఉండాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నంబర్స్ అండి. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 40 కన్నా అధికంగా ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ద్వారా వచ్చే అనర్థాలు జరగకుండా కాపాడుకోవచ్చు. గుడ్ కొలెస్ట్రాల్ ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ రెగ్యులేట్ అవుతుంది. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉందో, దీన్ని రేషియోగా తీసుకొని ఎల్డిఎల్కి కొలుస్తాము. సో ఈ కొలిచే విధానం ఎలా ఉండాలి అంటే, ఎల్డిఎల్ టు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ రేషియో 3.5 ఉంటే కరెక్ట్, అండ్ బిలో ఉండాలి. అబవ్ ఉన్నప్పుడు 3.5 అబవ్ అంటే 5, 6, 7 అలా ఉన్నప్పుడు రేషియో మనకి అనర్థాలకు దారి తీసేదానికి ఆస్కారం ఉంది. వీటిల్లో పర్టికులర్గా రేషియో మోర్ దెన్ 5 ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ సంభవించేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ రేషియో చెక్ చేసుకొని చెప్పిన విధంగా 3.5 అండ్ బిలో ఉండే లెవెల్లో మనం మెయింటైన్ చేస్తే మనకి బాడీ మీద ఒత్తిడి లేకుండా అనర్థాలు కాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, కొలెస్ట్రాల్కి సంబంధించి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? కొలెస్ట్రాల్ ఇంపార్టెన్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ప్రాధాన్యత తీసుకుంది. దీనికి ముఖ్యమైన కారణం ప్రపంచవ్యాప్తంగా మనము డయాబెటిక్ క్యాపిటల్ కావడం. డయాబెటీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అవయాల వల్ల ఎఫెక్ట్ అయ్యే బాడీ. సో బేసికలీ ఆ బాడీలో ఎఫెక్ట్ అయ్యే అవయాల్లో మోస్ట్ కామన్గా బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్. వీటిలన్నిటికీ ప్రైమరీ ప్రాబ్లం వచ్చేది కొలెస్ట్రాల్ ద్వారానే. సో ఎవరికైతే అధికంగా కొలెస్ట్రాల్ ఉంటుందో వీళ్ళకి ఈ డయాబెటీస్ ద్వారా ఇలాంటి సంక్రమించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ హై ఉన్న వాళ్ళు కంపల్సరీ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. అండ్ రెగ్యులర్గా చెకప్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. నార్మల్గా జనరల్ రికమెండేషన్స్ ప్రకారం ఎవ్రీ 3 months కంపల్సరీ థైరాయిడ్ డిజీజ్, డయాబెటీస్ డిజీజ్, హైపర్ టెన్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, వీళ్ళందరిలో కూడా కొలెస్ట్రాల్ అనేది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుద్ది. సో కంపల్సరీ టార్గెట్ లెవెల్స్ వచ్చే వరకు ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలనేది ఎక్స్పర్టీస్ ద్వారా డిసైడ్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా కొలెస్ట్రాల్ని ఎంత మెయింటైన్ చేయాలో, ఎలా డోసెస్లో మెయింటైన్ చేయాలనేది కూడా మన డాక్టర్ సూచనలు పాటిస్తే మీకు అవయాల మీద ఒత్తిడి లేకుండా కాపాడుకోవచ్చు.